32 kg of sugar costing is 24 per kg. Mixed with 24 kg of sugar is costing with 31 per kg. What is the cost of the మిక్చర్? సో యాక్చువల్గా మీకు బయట దొరికే రెగ్యులర్ బుక్స్లో కానీ బయట దొరికేటటువంటి మెటీరియల్స్లో కానీ మీకు ఎలా ఉంటుందంటే 32 ఇంటూ 24 ప్లస్ 24 ఇంటూ 31 అండ్ ప్లస్ 32 అండ్ 24 టోటల్ హౌ మెనీ కేజెస్? 56 కేజెస్ బై 56 ఉంటుందండి. సో 32 ప్లస్ 24 50 కేజీ 56 ఉంటుంది. మనకు ఆ మెథడ్ వద్దండి, జస్ట్ నేను క్వశ్చన్నే చేంజ్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. సో ఇక్కడ నా క్లాసులో 32 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారండి. ప్రతి అమ్మాయి దగ్గర 24 రూపాయలు ఉన్నాయి. నా క్లాసులో 32 మంది గర్ల్స్ ఉన్నారండి. ప్రతి అమ్మాయి దగ్గర 24 రూపీస్ ఉన్నాయి. అలాగే నా క్లాసులో 24 మంది బాయ్స్ ఉన్నారండి. ప్రతి అబ్బాయి దగ్గర 31 రూపీస్ ఉన్నాయండి. అంటే ఇక్కడ అమ్మాయితో పోల్చుకుంటే అబ్బాయి దగ్గర ఎంత ఎక్కువ ఉన్నాయంటే 7 రూపీస్ ఎక్కువ ఉన్నాయండి. నేను 7 రూపీస్ తీసుకున్నానండి. అలా ఎంతమంది దగ్గర 24 మెంబర్స్ దగ్గర 7 తీసుకున్నాను. 7 4 జా 28 7 2 జా 14 168 రూపీస్ నేను వెనకకి తీసుకున్నానండి. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా 24 రూపీసే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేను 7 రూపీస్ లెక్కన 168 రూపీస్ తీసుకున్నాను. మరి ఈ తీసుకున్నటువంటి డబ్బుల్ని అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు 56 మందికి సమానంగా పంచానండి. 56 మందికి సమానంగా పంచాను. మనిషికి 3 రూపాయలు వస్తాయండి. సో ప్లస్ 3 27 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 4th వన్. అంటే అబ్బాయిల దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్ని తీసుకొని ఆ అమౌంట్ని మొత్తంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేశాను. పర్ హెడ్ వచ్చేసి 27 రూపీస్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందంటే 27 పర్ కేజీ. కావాలని నేను మనీ లెక్క అనుకున్నానండి. ఆ విధంగా అనుకున్నప్పుడు మీరు ఈజీగా గెటిన్ కాగలుగుతారు.